కిరణ్ గారు ఏంటి మీకు అంటే జనం నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే తిరుగుతూ ఉన్నారు మీరు కూడా. సో మీరు కూడా యువకులు, ఏదైనా చేయగల సత్తా, ధైర్యం, దమ్ము ఉన్నటువంటి వ్యక్తులు. సో మరి మీ ఎమ్మెల్యే గారు అండతోటి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? గతంలో మా అమ్మ 5 సంవత్సరాలు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఓకే. అప్పుడు ప్రభుత్వం మనది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మనం పనులు చేయలేకపోయినాం. అభివృద్ధి పనులైనా మనకు వచ్చిన పనులు కూడా చేయనీయలేదు. ఎందుకంటే సెకండ్ వార్డ్ అనేది కాంగ్రెస్ వార్డ్ అని గుర్తింపు పొందింది. అందుగురించి గతంలో కూడా దయాకర్ కూడా మనకు ఫండ్స్ ఎక్కువ ఇవ్వలేదు. వచ్చిన ఫండ్స్ కూడా చేయనీయలేదు, రిటర్న్ వెళ్ళిపోయినాయి. కాకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి 100% మనం మొత్తం మిగిలిన పనులన్నీ డ్రైన్లు, సీసీలు అన్నీ చేసే బాధ్యత మాదని రెండో వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు అంతకుముందు కంటే ఫస్ట్ ఈరోజు ప్రజాదరణ రోజు రోజు పెరుగుతున్నది. గతంలో ఎందుకంటే అభివృద్ధి చేయలేదని ఒకటి అందరూ ప్రభుత్వం లేదు కాబట్టి అభివృద్ధి చేయలేకపోయినాం తప్ప, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క పని సీసీ డ్రైన్లు, లైటు, వీధి సెంట్రల్ లైటింగ్ అన్నీ చేపించే బాధ్యత మాది. ప్రధానంగా వాటర్ సమస్యలు చెప్తా ఉన్నారు చాలా వార్డుల్లో. బట్ ఓకే, వాళ్ళు అక్కడ నిలబడ్డ వ్యక్తులందరూ కూడా వాళ్ళకి ఆ రకమైనటువంటి వాగ్దానం ఇస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం కానీ డ్రైన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా? మాకు డ్రైన్ ప్రాబ్లం ఉన్నది. ఆల్రెడీ డ్రైన్లు అన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొన్న ఫండ్ వచ్చింది. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, స్పెషల్ ఫండ్ కింద అలా డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. కొన్ని వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, కొన్ని వల్ల నేను సొంతంగా నా సొంత నిధులతో బోర్లు వేపిస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిన. ముస్లిం బజార్ నా ఓన్గా ప్రభుత్వంతో పని లేకుండా నా సొంత ఖర్చులతోటి బోర్ వేయించి అన్ని సెట్ చేసి పైప్ లైన్లు ఏర్పిస్తారని హామీ ఇచ్చాను అందరికి. జనం నుంచి ప్రజాదరణ మంచిగా ఉంది, రోజు రోజు పెరుగుతున్నది. ఎందుకంటే మనం ఒక రాజకీయంగా ఒక మంచి చెడు చేయకుండా చెడు అయితే చేయలే ఎవరికి. కాకుండా ఒక అభివృద్ధి ఒకటే మాకు, లేకపోతే వేరే వ్యక్తిగతంగా ఏమి లేదు. అవతలకు ఇక్కడ ఉండే క్యాండిడేట్ కాదు, ఇక్కడ ఉండరు వాళ్ళు. మేము నిత్యం ప్రజలలో ఉండి మా మార్కెట్, మేము వెజిటబుల్ మార్కెట్ ఇక్కడనే ఉంటాం. కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, నేను అంతకుముందుకు అమ్మ కాబట్టి సరిగా తిరగలేకపోయింది. ఇప్పుడు నేనే ప్రజలకు వెళ్తానా, ప్రతి ఒక్కరికి ఏదైనా హామీ ఇచ్చే నా సొంత ఖర్చులతోటి ఇక్కడ ఏ కుటుంబానికి ఆపద వచ్చినా సెకండ్ వార్డు ప్రజలకు ఏదైనా చేసే బాధ్యత నాకు ఉన్నది. సో ఇంకా రేషన్ కార్డులు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించారా? ఒకవేళ గుర్తిస్తే వాళ్ళకి ఎటువంటి హామీ ఇచ్చారు? రేషన్ కార్డులు సెకండ్ వాళ్ళ దరిదాపు అందరికి వచ్చినాయి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంతవరకు ప్రభుత్వ పథకాలు ఎవరు అడగలేదు. ఓన్లీ సెకండ్ వార్డుల డ్రైన్లు, సీసీలు తప్ప ఏ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ఇచ్చేది వాటర్ ప్రాబ్లం కూడా తక్కువనే ఉన్నది. అది కూడా కొన్ని 2-3 చోట్ల ఉంటే నేను హామీ ఇచ్చాను, బోర్లు నా సొంత ఖర్చులతో ఇప్పిస్తానని చెప్పి. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ప్రభుత్వ పథకాలు కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఒక డ్రైన్లు, రోడ్లు అవి వేసే బాధ్యత కూడా నాదే. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి సహకారంతో ఏర్పాటు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో. అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న దత్తకు తీసుకున్నాడు మనది. 100% సెకండ్ వార్డుల గతంలో సెకండ్ వార్డు గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గెలుచుకుంటూ పోతుంది. అందు గురించే ఫండ్ రాలే, కానీ స్పెషల్ ఫండ్ సెకండ్ వార్డుకు ఇస్తానని హామీ ఇచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తూరూరు పట్టణంలో సెకండ్ వార్డుకు స్పెషల్గా ఇంకా ఎక్కువ అదనపు నిధులు కూడా కేటాయిస్తానని హామీ ఇచ్చాడు నాకు. ఓకే. సో మీ వార్డుకి ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు దగ్గర నుండి చూసుకుంటారని హామీ ఇస్తున్నారు ప్రజలకి? ఎటువంటి సమస్య, ఇంత గతంలో మా అమ్మ ఉన్నది కాబట్టి నేను తిరగలేకపోయినా, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వ పరంగానైనా సొంత ఖర్చులతోటి ఏదైనా ప్రజలకు ఉండి ప్రజలలో ఉండేదని హామీ ఇస్తున్నా. సో ప్రజలు మీ వార్డు ప్రజలు మీకే ఓటు వేయాలంటే ఎందుకంటే నేను లోకల్ మనిషిని, ఇక్కడనే ఉంటా, ప్రజలలో ఉంటా. మాది ఇక్కడనే సెకండ్ వార్డులా ఉండి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా, ఎవరికైనా ఆర్థిక సాయంగా, ఎవరికైనా ఆర్థికంగా చేసేటువంటి కాబట్టి చేస్తే తప్ప మనం వేరే ఆశించి రాజకీయాలకు రాలేదు. ఏదో పైసలు సంపాదించుకునే ఆశ లేదు. ఎప్పటికైనా మా డాడీ, మా అమ్మ వాళ్ళ కుటుంబం కాంచెల్లి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు రాజకీయంగా రూపాయి చేసుకోలేదు. రూపాయి ఖర్చు పెట్టినాం, మా సొంతంగా ఖర్చు పెట్టేది తప్ప రూపాయి సంపాదించుకునే ఆశ లేదు. అంతే తప్ప ఏం లేదు. పైసల గురించి అయితే కాదు. గుర్తింపు ఇస్తారు. అవును. సార్ ఫైనల్గా చెప్పండి సార్, నిజంగా అంటే ఇప్పుడు అంటే మీకే అంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలంటే ఈ 16 వార్డులు ప్రజలు అంటే సరే 16 వార్డులు వస్తాయని మీరు చెప్పొచ్చు, ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. కానీ కనీసం ఒక 10-12 కన్నా మీరు ట్రై చేస్తా ఉన్నారని చెప్పేసి బయట మనకి టాక్ వినిపిస్తుంది. సో ఎందుకు ఓటు వేయాలి మీకు ఫైనల్గా? ఎందుకంటే అభివృద్ధి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా, పట్టణ అభివృద్ధి ఇప్పుడు ఎక్కువ నిధులు తేవాలన్నా, ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మంత్రి గారు కూడా దీన్ని సహకరిస్తూ కాకుండా దత్తత తీసుకుంటా అని ప్రజలకు మాటిచ్చారు కాబట్టి ఎక్కువ నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది. టౌన్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేక దృష్టి పెడతా అని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన అధికార పార్టీకి ఓటేసుకొని గెలిపించుకుంటే రేపు ఎక్కువ నిధులు తెచ్చుకొని
పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు తప్పకుండా గెలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూశారు కదండి పరిస్థితి ఇది. ఏదైతే ఈ వార్డు నెంబర్ 2 ఇక్కడి నుంచి తూనా శ్రవణ్ కుమార్ గారు తూనా శ్రవణ్ గారు ఇక్కడ నిలబడ్డారు. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు అడ్రస్ చేశాము. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిలన్నింటినీ కూడా ప్రజలకి తీర్చి మేము నా సొంత నిధులతో కూడా బోర్లు వేస్తానని కూడా చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి ఆ ప్రజలు కూడా ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి తప్పకుండా మీకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా తోనా శ్రవణ్ కుమార్ గారిని గెలిపించి అతనితో పనులు చేయించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో.